హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మన కొత్త నోటిఫికేషన్తో మేము ముందు రావడం జరిగింది. మన నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్లు అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీ వల్ల కానీ మీ పిల్లలకు కానీ మీ స్నేహితుల పిల్లలకు కానీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇలాంటి నోటిఫికేషన్లు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం వల్ల చాలామందికి ఉద్యోగం కలగజేసిన వారైతే అవుతారు. ఓకే, మీరు 10th క్లాస్ చదివిన వారైతే ఇలాంటి ఉద్యోగాల్లో మీరు రావట్లేదు, మీ ఎదరు చదువుకోలేకపోతున్నాము అని 10th క్లాస్ చదివని చింతిస్తున్నారా? చింతించకండి. ఇలాంటి ఓల్డ్ జాబులు వస్తాయి. అలాంటి జాబులకు సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ నేను తీసుకురావడం జరుగుతుంది మీ ముందరికి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా తీసుకొస్తాను, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా తీసుకున్నాను. మ్యాక్సిమం 10th క్లాస్ చదివిన వారు, ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి నోటిఫికేషన్ కోసం తెలియదు, ఎందుకంటే వారు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి. అందుకని ముందర వీళ్ళకి సంబంధించి చెప్తాను. ఈ నోటిఫికేషన్లోనే ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మనకు వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు కూడా చూడవచ్చు దీన్ని. ఓకే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి పోస్టులు అయితే 14 పోస్టులు ఉన్నాయి. మనకి ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల దాకా ఏజ్ అయితే నింపడానికి అయితే ఎలిజిబిలిటీ ఉన్నారు. తర్వాత వారికి 18,000 అంటే ఒక 35,000 నుంచి శాలరీ, ఒక 40,000 దాకా శాలరీ అయితే జరుగుతుంది. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబే. మనకి ఏజ్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ చదివిన వారు అయితే సరిపోతుంది. వీళ్ళకి 30 సంవత్సరాలు ఉంది. దానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఆ తర్వాత ఓబీసీలకి అయితే 3 years, తర్వాతకి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి దీంతో 35 years దాకా ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు 33 years దాకా అప్లై అయితే చేసుకోవడానికి ఉంది. మెస్ హెల్పర్, దీంట్లో కూడా మెస్ హెల్పర్ ఉంది. 13 పోస్ట్ కోడ్ 13. తర్వాత మనకి ఎన్నో వీళ్ళు కూడా 10th క్లాస్ చదివిన వారు. వీరికైతే 5 years ఎక్స్పీరియన్స్ కావాలి, గవర్నమెంట్ దీంట్లో పనిచేసినట్టు. పాసింగ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ ప్రిస్క్రైబ్డ్ ఎన్విఎస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ సేమ్ 18 నుంచి 30 సంవత్సరాల దాకా. వీరికి ఎస్సీ ఎస్టీలకి 5 years, ఓబీసీలకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి. తర్వాత మీరు ల్యాబ్ అటెండెంట్కి అయితే పోస్ట్ కోడ్ మనకు 12. ఎన్నో మనకి మీరు 10th క్లాస్ చదివిన తర్వాత దాంతో పరంగా డిప్లొమా ఇన్ లైబ్రరీ టెక్నిక్స్ చదివిన వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాల దాకాను. వాళ్ళకి జాబ్ కూడా మనకి పే స్కేల్ కూడా ఒక 35,000 నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చదివిన వారు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ చేశారా? పోస్ట్ కోడ్ 11. దీనికి కూడా మనకి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అప్లై చేసుకోవడానికి ఉంది. 10వ తరగతి చదివి ఐటీ ఇండస్ట్రియల్ చదివి ఎలక్ట్రీషియన్ చదివిన వారు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. దానికి 2 years ఎక్స్పీరియన్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లికెంట్స్కి సంబంధించిన మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎన్వి క్యాడర్లో పోస్ట్ కోడ్ 10. వీరికైతే మనకి 19,900 అంటే ఇలా ఒక 40,000 నుంచి మనకి శాలరీ అయితే మొదలవుతుంది. వీరికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ప్లస్ 3 years ఎస్సీ ఎస్టీ, ఓబీసీలకి 5 years ఉంటుంది. వీళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత టైపింగ్ అయితే రావాలి కంపల్సరీ, దీనికి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత పోస్ట్ వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్, తర్వాత సెక్రటరీ అసిస్టెంట్ హెడ్ క్వార్టర్ ఆర్డో క్యాడర్లో పోస్ట్ కోడ్ 9. దీనికి కూడా లెవెల్ 2. వీరికి కూడా 45,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. ఎడ్యుకేషన్ సేమ్, ఇంటర్మీడియట్ చదివిన వారు. తర్వాత మనకి టైపింగ్ రావాలి. వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి దీనికి వచ్చి ఉండాలి అయితే ఉంది. తర్వాత క్యాటరింగ్ సూపర్వైజర్, దీనికి డిగ్రీ చదివిన వారు, హోటల్ మేనేజ్మెంట్ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిటెడ్ 35. ఎస్సీ ఎస్టీలకి సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వీరికి 18 నుంచి 30 సంవత్సరాలు. వీరికి 25,500 అంటే 50,000 దాకా మనకు శాలరీ అయితే వీరికి దొరకడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి స్టెనోగ్రాఫరు పోస్ట్ కోడ్ 6. వీరికి ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు. పే అయితే ఒక 50,000 నుంచి దొరుకుతుంది. ఇంటర్మీడియట్ చదివిన వారు, తర్వాత షార్ట్ హ్యాండ్ వచ్చిన వారు వీరికి 10 minutesలో 18 words per minute మనకి దీనికైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రాన్స్లేట్కి 50 minutes, ఇంగ్లీషు 65 minutes, హిందీకి అయితే టైం ఇవ్వడం అయితే జరుగుతుంది దీంట్లో.
ఓకే, లీగల్ అసిస్టెంట్ మీరు లా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ 23 నుంచి 30 సంవత్సరాల వారికి వీరైతే ఒక 60,000 నుంచి శాలరీ అయితే మొదలవుతుంది. తర్వాత వచ్చి మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీరికి అయితే ఒక 60,000 నుంచి మాత్రమే అయితే జరుగుతుంది. మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి వీరు. తర్వాత వచ్చి ఆడిట్ ఆఫీసర్ బీకామ్ చదివిన వారు. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, బీకామ్ చదివిన వాళ్ళకి మాకు ఎటువంటి జాబులు లేవని. వీరు ఓన్లీ బీకామ్ చదివిన వారికే ఎలిజిబుల్ కాబట్టి ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోండి. 18 నుంచి 30 సంవత్సరాలు చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు దీనికి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు బ్యాచిలర్ డిగ్రీ చదివి ఏదైనా గవర్నమెంట్ జాబ్ మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 23 నుంచి 33 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. తర్వాత ఫిమేల్ స్టాఫ్ నర్స్కి అయితే దీనికి పోస్ట్ కోడ్ 1. బీఎస్సీ ఆనర్స్ చదివిన వారు, బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి బోల్డ్ నోటిఫికేషన్లు మీకు వస్తూ ఉంటాయి. ఇలాంటివి అవకాశాలు వదులుకోకండి. ఇది దేంట్లో అంటే నవోదయ విద్యాలయ సమితిలో మనకి అప్లై అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం, రిక్రూట్మెంట్ డ్రైవ్ 2024. తర్వాత మనకి దీంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తాన్ని మీకు చెప్పడం అయితే జరిగింది. కింద ఫీమేల్ స్టాఫ్ నర్సు నాన్ టెక్నికల్కి అయితే రావడం అయితే జరిగింది. తర్వాత మీకు ఫీమేల్ నర్సుకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, టోటల్ 5 ఉన్నాయి. ఆడిట్ అసిస్టెంట్కి అయితే 12 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్కి అయితే 4 ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్కి అయితే 1 ఉంది. స్టెనోగ్రఫీకి అయితే 23 ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. క్యాటరింగ్ సూపర్వైజర్కి అయితే 78 ఉంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే మనకి 21 ఉన్నాయి. దీంట్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే మనకి 360 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్కి 128 వేకెన్సీలు ఉన్నాయి. లీగల్ అటెండర్కి అయితే 160 ఉంది. ల్యాబ్ అటెండర్కి మెస్ హెల్పర్కి అయితే 442 వేకెన్సీలు ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ అయితే 13 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది అయితే ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపూర్లో మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వేరు వేరు స్టేట్లో అయితే ఇది ఉద్యోగం రావడం అయితే జరుగుతుంది. మనకి తమిళనాడులో కూడా జరుగుతుంది. తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్లోను, మహబూబ్ నగరు, నిజాముద్దీను, ఖమ్మం, తర్వాత కరీంనగర్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేసి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల కండక్ట్ చేయడం అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రతి స్టేట్లో కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నవోదయ విద్యాలయ సమితి నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ వివిధ విధాలుగా ఉంటుంది. తర్వాత కంప్యూటర్ అవేర్నెస్ అనేసి, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా ఉంటుంది. వేరు పోస్టులకి వేరు విధంగా మనకి వీరైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనేసి దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా చదివి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. పూర్తిగా చదివిన తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే దీనికి అప్లై చేయాలి. మీరు మ్యాక్సిమం ఎలిజిబుల్లే. 10th క్లాస్ చదివిన వారు, ఇంటర్మీడియట్ చదివిన వారు ఏ విధంగా జరుగుతుంది అనేసి దీంట్లో ఇవ్వడం జరిగింది. మీరు దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలంటే www.navodaya.gov.in వెళ్ళి దీన్ని అయితే మీరు ఆన్లైన్ అప్లై అయితే చేయవలసి ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే కంపల్సరీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫీజు ఏ విధంగా ఉంటుందంటే మీకు ఫీమేల్ స్టాఫ్ నర్స్కి 1000, ప్రాసెసింగ్ ఫీజు 500, తర్వాత టోటల్ 1500 అప్లికేషన్ ఫీజు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే 500 ఉంటే సరిపోతుంది. తర్వాత అన్నిటికి కలిపి మనకి 1000, మనకి బాకీ నోటిఫికేషన్కి అయితే అన్నిటికి కలిపి 1000, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి 500 రూపీస్ అయితే మనకి ఫీజు అయితే చెల్లించవలసి అయితే ఉంటుందనేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి పేపర్ అయితే హిందీ, ఇంగ్లీష్లో రెండిట్లో అయితే కండక్ట్ చేస్తారని దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 1/4 మనకి మార్క్స్ అయితే కట్ చేస్తారని అయితే దీంట్లో ఇవ్వడం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మర్చిపోకండి. డిఏలు అన్నీ దొరుకుతాయి దీనికి సంబంధించి. తర్వాత మీరు ఎక్సర్విస్ మ్యాన్కి అయితే ఇలాంటి సర్టిఫికేట్లు కావాలి. నవోదయ విద్యాలయ సమితి కాబట్టి ప్రతి స్టేట్లో ఉంటుంది కాబట్టి మీరు ఏమి కంగారు పడలేదు. వేరే చోట్లలోకి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మన స్టేట్లోనే ఉద్యోగం వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా దీన్ని అప్లై చేసి మీరు ఉద్యోగం పొందగలుగుతారని కోరుతూ ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.